జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి. ఆన్సర్ ఆప్షన్ 1 అచిత్తు. నెక్స్ట్ క్వశ్చన్. మేఘన యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మందింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం. ఆన్సర్ ఆప్షన్ 1 పర్డ్యూ పెగ్ బోర్డు పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. భరత్ ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశపడిపోవడం, నేనెందుకు పనికి రాని వాడిని అనుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 1 మాంద్యం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన బదిలీ. నెక్స్ట్ క్వశ్చన్. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ చేయనప్పుడు కొద్ది రోజులకు చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించును. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతను సంబంధించిన లక్షణం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 ముందు చూపు లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరివేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవడం క్రింది అభ్యసన రకానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ గలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ క్రింది వానిలో ఒకటిగా గుర్తించాడు. అది. ఆన్సర్ ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. ఆందోని 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తరువాత మొత్తంగా మందింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్ని భాగాలు చేసి పరిష్కరించడం ఇందు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. ఆన్సర్ ఆప్షన్ 3 రావన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మందింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్య పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. రాము మొదట ఫ్రెంచ్ పదాలు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 తిరోగమన అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 9 సంవత్సరాలు, అతని మానసిక వయసు 8 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 89. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన? ఆన్సర్ ఆప్షన్ 1 50. నెక్స్ట్ క్వశ్చన్. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దీని అర్థం? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనలో పెరుగుదల లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. తమ సహవిద్యార్థిని సుష్మ అతి తరచుగా ప్రగతి కలలు కంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషమ యోజన రకానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సామూహిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి 2 అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ? ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ? ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.